నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కూడబెట్టి సొంతిల్లు కొనాలనే కలలతో బిల్డర్ చేతిలో పెట్టారా? కట్ చేస్తే ఏళ్లు గడుస్తున్నా ఇల్లు అప్పగించకుండా సదరు నిర్మాణ సంస్థ మిమ్మల్ని తిప్పుకుంటుందా? అటు బ్యాంకు లోన్ల ఈఎంఐలు కట్టలేక, ఇటు ఇండ్ల అద్దెలు భరించలేక మధ్యతరగతి జీవితం నలిగిపోతుందా? అయితే మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. ఇకపై బిల్డర్ల ఇష్టరాజ్యం నడవదు. మీ సొమ్మును ఒక్క రూపాయి కూడా వేరే అవసరాలకు మళ్లించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రాజెక్టు ఆలస్యం అయితే బిల్డర్ తన సొంత జేబులో నుంచి భారీ వడ్డీతో కలిపి పెనాల్టీ కట్టాల్సిందే. ఇండ్ల కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రేరా కొత్త నిబంధనల కొరడా ఎలా ఉండబోతుంది? ఎస్క్రో ఖాతాల నిర్వహణతో మీ డబ్బుకు ఎలాంటి పక్కా భద్రత లభించబోతుంది? బిల్డర్ల అక్రమాలకు రేరా చట్టం ఎలాంటి తాళం వేసిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద కళ మరియు అత్యంత విలువైన ఆర్థిక పెట్టుబడి. అయితే గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు మరియు డెవలపర్ల అనాలోచిత వైఖరి వల్ల సామాన్య కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లాట్లు బుక్ చేసుకుని ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ సంస్థలు సకాలంలో ఇండ్లను అప్పగించకపోవడంతో అటు బ్యాంకు లోన్ల ఈఎంఐలు, ఇటు అద్దెలు కట్టలేక మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు. ఈ గడ్డు పరిస్థితులకి చర్మగీతం పాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం అంటే రేరా పరిధిలో సరికొత్త నిబంధనలను మరింత పటిష్టం చేసింది. ప్రాజెక్టుల ఆలస్యానికి ప్రధాన కారణమైన నిధుల మళ్లింపును అడ్డుకునేందుకు ఎస్క్రో ఖాతాల విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనల వల్ల బిల్డర్ల అక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్టపడబోతుంది, కొనుగోలుదారుల సొమ్ముకు ఎలాంటి రక్షణ లభిస్తుంది, మరియు నిబంధనలు ఉల్లంఘిస్తే బిల్డర్లపై వచ్చే చట్టపరమైన చర్యల పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టులు దశాబ్దాల పాటు పెండింగ్ లో పడిపోవడానికి ప్రధాన కారణం నిధుల దుర్వినియోగమే అని ప్రభుత్వ విశ్లేషణలో తేలింది. బిల్డర్లు ఒక ప్రాజెక్టు కోసం కొనుగోలుదారుల నుండి సేకరించిన సొమ్మును ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే మరొక కొత్త ల్యాండ్ అక్విజిషన్ లేదా వేరే ప్రాజెక్ట్ కు మళ్లించేవారు. దీనివల్ల మొదటి ప్రాజెక్ట్ నగదు కొరతను ఎదుర్కొని నిలిచిపోయేది. ఈ అక్రమ మార్గాలను శాశ్వతంగా మూసివేయడానికి రేరా చట్టంలో ఎస్క్రో ఖాతాల నిబంధనలను తప్పనిసరి చేశారు. నూతన నిబంధనల ప్రకారం బిల్డర్లు ప్రతి రిజిస్టర్డ్ ప్రాజెక్టుకు విడిగా ఒక ఎస్క్రో ఖాతాను షెడ్యూల్డ్ బ్యాంకులో తెరవాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడి నుంచి సేకరించే అడ్వాన్స్ లేదా బ్యాంకు లోన్ల సొమ్ములో కనీసం 70% నిధులను విధిగా ఈ ప్రత్యేక ఎస్క్రో ఖాతాలోనే డిపాజిట్ చేయాలి. ఈ సొమ్మును కేవలం ఆ నిర్దిష్ట ప్రాజెక్టు యొక్క భూమి కొనుగోలు ఖర్చులు మరియు నిర్మాణ వ్యయాల కోసమే ఉపయోగించాలి తప్ప వేరే ఏ ఇతర అవసరాలకు కూడా వాడటానికి వీల్లేదు. మిగిలిన 30% నిధులను మాత్రమే బిల్డర్లు తమ ఇతర కార్యకలాపాలకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఎస్క్రో ఖాతా నుండి డబ్బు తీసుకోవడం బిల్డర్లకు అంత సులభం కాదని కేంద్ర రేరా సంస్థ స్పష్టం చేసింది. బిల్డర్లు తమ ఇష్టానుసారంగా బ్యాంకు నుండి డబ్బులను విత్డ్రా చేయడానికి వీలు లేకుండా ఒక పటిష్టమైన తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిర్మాణ పనుల పురోగతి ఆధారంగా విడతల వారీగా మాత్రమే ఈ నిధులను విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. అంటే క్షేత్రస్థాయిలో ఎంత శాతం నిర్మాణం పూర్తయిందో అంతకు సమానమైన నిధులను మాత్రమే బ్యాంకు నుండి పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బిల్డర్లు ప్రతి విత్డ్రా సమయంలో 3 నిపుణుల నుండి అధికారిక ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో జరిగిన నిర్మాణ పనుల శాతాన్ని నిర్ధారిస్తూ ఒక ఇంజనీర్, ప్రాజెక్టు పురోగతిని ధృవీకరిస్తూ ఒక ఆర్కిటెక్ట్ మరియు నిర్మాణ వ్యయాల ఖర్చుల లెక్కలను సరిచూస్తూ ఒక చార్టెడ్ అకౌంటెంట్ సంతకం చేసిన ధృవీకరణ పత్రాలను సమర్పించినప్పుడు మాత్రమే బ్యాంకు నుండి నిధులు విడుదలవుతాయి. ఈ ట్రిపుల్ సర్టిఫికేషన్ విధానం వల్ల నిధుల దుర్వినియోగానికి లేదా అక్రమ విత్డ్రాలకు అస్సలు అవకాశం ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ బిల్డర్ అగ్రిమెంట్ లో పేర్కొన్న గడువులోగా ఇండ్లను అప్పగించడంలో విఫలమైతే రేరా చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం కొనుగోలుదారులకు పూర్తి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ప్రాజెక్టు ఆలస్యమైన ప్రతి నెల కొనుగోలుదారుడు చెల్లించాల్సిన సొమ్ముపై బిల్డర్ ఖచ్చితంగా వడ్డీని నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ కంటే అదనంగా 2% కలిపి పెనాల్టీ రూపంలో చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ప్రాజెక్ట్ విపరీతంగా ఆలస్యం అయితే
అయితే సదరు ప్రాజెక్టు నుండి పూర్తిగా తప్పుకునే హక్కు కూడా కొనుగోలుదారులకు ఉంటుంది. కొనుగోలుదారుడు గడువు దాటిన తర్వాత ఇల్లు వద్దనుకుంటే బిల్డర్ తాము వసూలు చేసిన మొత్తం సొమ్మును నిర్ణీత వడ్డీతో సహా 45 రోజుల్లోగా పూర్తిగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రాజెక్టు యొక్క ఆర్థిక నివేదికలను, నిర్మాణ పురోగతి ఫోటోలను అధికారిక రేరా పోర్టల్లో అప్డేట్ చేయడాన్ని బిల్డర్లకు తప్పనిసరి చేశారు. దీనివల్ల కొనుగోలుదారులు ఆన్లైన్ లోనే తమ ప్రాజెక్టు నిజమైన స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన రేరా నిబంధనలు మరియు ఎస్క్రో ఖాతాల పటిష్ట అమలు విధానం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పెద్ద విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎస్క్రో ఖాతా నిధులను దుర్వినియోగం చేసే బిల్డర్ల ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ల రద్దు చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు కూడా రేరా అథారిటీలకు పూర్తి అధికారాలు కల్పించారు. ఈ చర్యలు అటు బిల్డర్లలో ఆర్థిక క్రమశిక్షణను పెంచడమే కాకుండా ఇటు సామాన్య గృహ కొనుగోలుదారులలో నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసిన ఈ నూతన రేరా ఎస్క్రో ఖాతా నిబంధనలపై మరియు బిల్డర్ల అక్రమాలకు చెక్ పెట్టే ఈ చట్టపరమైన చర్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.